ఇండియన్ క్రిస్టియన్ డే అని మనం ఎందుకు పిలుస్తున్నాం? July 3rd కాల్డ్ ఎస్ ఎ ఇండియన్ క్రిస్టియన్ డే. మరి ఈరోజు ఆ విధంగా ఏర్పాటు చేయబడి ప్రపంచవ్యాప్తంగా ఫర్ ద ఫస్ట్ టైం India to mark Indian Christian Day. Come on, clap your hands and praise the Lord. A day of remembrance, celebration of the Lord Jesus Christ in India. A day of remembrance and celebration of our Lord Jesus Christ in India. Praise the Lord. Indian Christian Day అనేటువంటిది అసలు ఎలా వచ్చింది? As an annual day of remembrance to celebrate the message of Jesus Christ, which was brought to India in AD 52. అంటే క్రీస్తు శకము 52వ సంవత్సరంలో దేవుని సువార్త మన భారతదేశానికి వచ్చేసింది. దేవుని సువార్త మన భారతదేశానికి AD 52లోనే వచ్చింది పిల్లరా. అంటే ఎగ్జాక్ట్గా 52వ సంవత్సరం, క్రీస్తు శకం 52వ సంవత్సరం మన దేశానికి సువార్తను తీసుకొచ్చిన వ్యక్తి సెయింట్ థామస్ ది అపోస్టల్, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైన అపోస్తలుడు. ఇండియన్ క్రిస్టియన్ హిస్టరీ ఇన్ ఇండియా మనం గమనిస్తే దిస్ డే హిస్టారికలీ అబ్జర్వ్డ్ యాజ్ అ సెయింట్ థామస్ డే. మనం గమనించినప్పుడు అపోస్టల్ ఇన్ AD 72 నియర్ చెన్నై హి వాజ్ మార్టర్డ్. ఆయన క్రీస్తు కొరకు హతసాక్షిగా మారారు. Apostle Thomas came to Malabar coast of Kerala in AD 52. మరి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఆయన కేరళ రాష్ట్రంలోని భారతదేశంలోని చివరి భాగంలో, కేరళ రాష్ట్రంలో చివరి భాగంలో మలబార్ ప్రాంతం ఉంటుంది. అక్కడ సువార్త పని ప్రారంభించారు. It was then that Christianity sprouted on the land of India. It was then that Christianity sprouted on the land of India. మన దేశం పైన, మన దేశంలో సువార్త ప్రారంభించడానికి యేసుక్రీస్తు ప్రభువుకు సువార్త 52వ సంవత్సరంలో ప్రారంభించబడింది. క్రీస్తు శకము 52వ సంవత్సరంలో. అనేక మంది అనుకుంటారు బ్రిటిష్ వారు తెచ్చారని. కాదు, ఆయన కట్టినటువంటి సంఘాలు. అపోస్తలుడైన తోమా యేసుక్రీస్తు ప్రభువు యొక్క సొంత శిష్యుడు. ఆ తర్వాత ప్రభు పరలోకానికి ఆరోహణైన తర్వాత శిష్యులందరూ కూడా మేడగది మీద ప్రార్థన చేస్తుండగా అందులో పరిశుద్ధాత్మ వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అనేకులు రకరకాల భాషలు మాట్లాడారు. అందులో ఒక ఆలోచన ఉంది. స్కాలర్స్ చెప్పే మాట ఏంటంటే కొందరు మలయాళం మాట్లాడారట. మలయాళం అనేది ఇండియన్ లాంగ్వేజ్. ఎవరు వారు? యూదులు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళారు పండుగ చేసుకోవడానికి. అయితే అక్కడ కూర్చున్న అప్పర్ రూమ్లో ఉన్నవారు మలయాళం ఒక ఆయన మాట్లాడితే అది గమనించిన వాళ్ళు, మా భాష మాట్లాడుతున్నావు, ఆ దేశానికి నువ్వు రాలేదు, నువ్వు గలీలీయుడివి, ఇక్కడే ఉన్నావు, మేము ఆ దేశంలో వ్యాపారం చేస్తున్నాం, భారతదేశంలో, హిందూ దేశంలో, మరి ఆ భారతదేశంలో ఉన్నటువంటి అక్కడున్న భాష నువ్వు ఎలా మాట్లాడావు? అయితే మీరు ఎప్పుడైనా భారతదేశానికి రండి, మీకు ఆ భాషవరం దేవుడు ఇచ్చాడు అని ఒక ఆలోచన స్కాలర్స్ చెప్తున్నారు. రెండవది, శిష్యులందరూ కలిసి చీట్లు వేశారట. ప్రభు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు, ఏ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పమంటావు అన్నప్పుడు మరి అపోస్తలుడైన తోమాకి భారతదేశం అనేటువంటి లిస్ట్ వచ్చింది. ఆయన పేరులో వచ్చింది. ఆయన బయలుదేరి వచ్చింది. అది రెండవ ఆలోచన. ఏది ఏమైనప్పటికీ ప్రభు ఆయన మన దేశానికి నడిపించినందుకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రాలు చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఆ కేరళలో మన భారతదేశంలో క్రైస్తవ్యం పుట్టిన ఇల్లు అనండి. క్రైస్తవం పుట్టిన ఇల్లు ఎక్కడ అంటే కేరళ ప్రాంతంలో. అక్కడ నుండి క్రిస్టియానిటీ బయలుదేరింది. అంతవరకు బ్రిటిష్ వాళ్ళు కానీ మరి ఎవరు కూడా మన భారతదేశం సువార్త తేలేదు, వాళ్ళకు కూడా లేదు. అప్పటికి ఇంకా బ్రిటిష్ వాళ్ళకి యేసు ప్రభు సువార్త అందలేదు. ఇటలీకి ఇంకా సువార్త వెళ్ళలేదు పిల్లరా. వెళ్ళక ముందే మన దేశానికి ముందు సువార్త దేవుడు పంపించేశాడు. అంటే భారతీయులను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. పలయూర్ అనేటువంటి ప్రాంతంలో, కోకమంగళం అనేటువంటి ప్రాంతంలో, కొడంగలూరు అనే ప్రాంతంలో, పరియూర్ అనేటువంటిది ఆ రివర్ పక్కన ఉంటుంది, ఆ ప్రాంతంలో నిరానం, నిలకల్, క్యులాన్ అనేటువంటి ఈ ప్రాంతాల్లో 7 సంఘాలను కట్టాడు. 7 సంఘాలు సుమారుగా.
7 సంఘాలు ఆయన ద్వారా నిర్మించబడ్డాయి. క్రిస్టియానిటీ హ్యాస్ బీన్ an integral part of Indian history. For the past 2000 years, the Christianity in India, మన క్రైస్తవ్యము 2000 సంవత్సరాల నుండి భారతదేశంలో ఉంది. ఏదో బ్రిటిష్ వాళ్ళు తెచ్చింది కాదు, ఇంకొకళ్ళు తెచ్చింది కాదు. వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు అది కూడా వాళ్ళ మిషనరీల ద్వారా స్ప్రెడ్ అయింది. కానీ దానికంటే ముందే బ్రిటిష్ వాళ్ళు నమ్మకం ముందే మన భారతదేశానికి ప్రభు సువార్తను పంపాడు. ప్రైజ్ ది లార్డ్. He has given us a rise to many people. క్రిస్టియానిటీ ఇన్ ఇండియన్ హిస్టరీలో మనం చూస్తే ఎక్కువ మాటలు మాట్లాడిన 2 నిమిషాలు మనం ముగించేసుకుందాం. ద వర్డ్ ఇండియా was mentioned by the name, in the Holy Bible. When you see, the word India was mentioned by name twice in the Bible. In the Bible, book of Esther, chapter 1 verse 1, chapter 8 verse 9. ఎస్తేర్ గ్రంథంలో మన భారతదేశం యొక్క పేరుంది. మన ఇండియా పేరు దేవుడు పెట్టాడు. ఎస్తేర్ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ఎస్తేర్ గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో. ఈవెన్ అపోస్టల్ బర్తులోమాయి, అపోస్తలుడైన బర్తులోమాయి కూడా మన భారతదేశానికి వచ్చాడు. ఆల్సో కేమ్ టు ఇండియా. అపోస్టల్ బర్తులోమాయి ఆల్సో కేమ్ టు ఇండియా, ప్రీచ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ, సువార్తను అందించడానికి ఆయన మన భారతదేశానికి వచ్చాడు. క్రిస్టియానిటీస్ అలాంటి క్రిస్టియన్స్ అనేవారు ఎన్నో విధాలుగా కాంట్రిబ్యూట్ చేశారు. The contribution to India by Christians. Christianity was a wonderful contribution ఇచ్చింది ఇండియా దేశానికి. అందులో డెమోక్రటైజేషన్ ఆర్ ఎడ్యుకేషన్, అద్భుతమైనటువంటి విషయాలు అందించింది క్రిస్టియానిటీ మిషనరీలు. అండ్ రెండవదిగా ఉమెన్ ఎంపవర్మెంట్, ప్రతి స్త్రీ చదువుకోవాలి అనేటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చింది క్రిస్టియన్ మిషనరీలు. దానివల్ల ఈరోజు లేడీస్ అందరూ చదువుకొని లేడీ డాక్టర్స్, లేడీ సైంటిస్టులు, లేడీస్ అనేక మంది భారతదేశంలో అద్భుతమైన విషయాలు వారు సాధించి ముందుకు వెళ్తారంటే భారతదేశానికి స్త్రీలు విద్య నేర్చుకోవాలి అన్న పట్టుబట్టి స్త్రీలకు విద్యను అందించడానికి ఉపయోగపడింది క్రిస్టియానిటీ. గొప్ప కాంట్రిబ్యూషన్ అది. లిటరేచర్ డెవలప్మెంట్, లిటరేచర్ అలాగే లైబ్రరీలు పెట్టడం, అనేకులు చదువుకునే విధంగా ఓపెన్ చేసి అందరికి అందుబాటులో తీసుకురావడం, యూనివర్సిటీలు పెట్టారు. క్రిస్టియన్ మిషనరీస్ భారతదేశానికి ఏం చేశారు? యూనివర్సిటీలు పరిచయం చేశారు. అంతేకాకుండా అనేకులు చదువుకునే విధంగా లైబ్రరీలు ఏర్పాటు చేశారు. ప్రింటింగ్ ప్రెస్ మన దేశానికి తీసుకొచ్చిన వారు మిషనరీలే. మెడికల్ మిషన్స్, కుష్ఠరోగులకి, అనేకమైన అనారోగ్యంతో బాధపడుచున్న వారికి, ప్రతి సామాన్యుడికి ఎవరికైనా సరే ఉచిత వైద్యం చేశారు. ఉచిత వైద్యం. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో అడుగు పెడితేనే వేలు 4 రోజులు 5 రోజుల్లో లక్షలు పోయాలి. కానీ వాళ్ళకు ఉన్నదంతా, మిషనరీలకు ఉన్నదంతా ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం చేశారు. 5వదిగా అబోలేషన్ ఆఫ్ సతీ సాగడం అనే దాన్ని, అంటే 3 ఆచారాలను ఆపివేయడానికి, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా కాల్చి చంపివేయడం అనే 3 ఆచారాన్ని ఆపివేశారు. ద ఫస్ట్ బుక్ టు బి పబ్లిష్డ్ ఇన్ ఇండియా వాజ్ ద తమిళ్ బైబిల్. రాసుకోండి. ఇండియా దేశంలో ప్రింటెడ్ బుక్ ఏదైనా ప్రింట్ చేశారా? మన భారతదేశంలో మొట్టమొదటిగా పబ్లిష్ చేయబడినటువంటి ప్రింట్ అయిన పుస్తకం ఏదైనా ఉందంటే అది తమిళ్ బైబిల్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత మిగిలిన భాషల్లో కూడా తర్జుమా అయింది, మన తెలుగు భాషలో కూడా తర్జుమా అయింది. సో దేవుని ప్రజలుగా మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. విలియం కేరీ, ఎ మిషనరీ హూ ట్రాన్స్ఫార్మ్డ్ అవర్ నేషన్ అని చెప్పొచ్చు. మన నేషన్లో చాలా మార్పులు రావడానికి విలియం కేరీ గారు త్యాగపూరితమైనటువంటి సేవలు మన భారతదేశంలో చాలా మేలు కలిగి చేశాయి. బ్యాంకింగ్ సిస్టమ్ ఉండాలని 1761 నుండి 1834 వచ్చిన వరకు, 1761 నుండి 1834 సంవత్సరం వరకు ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పగా మెచ్చుకోదగినవి. అవి మన భారతదేశానికి ఎంతో ఉపయోగపడ్డాయి. సెరంపూర్ ఆ ప్రాంతంలో ఉంటూ ఆయన త్యాగపూరితమైన సేవ చేశాడు. మన భారతదేశ స్వతంత్ర పోరాటంలో
స్వతంత్ర పోరాటంలో మరి గాంధీజీతో, మన మహాత్మా గాంధీ గారితో కూడా ఉండి పోరాడిన వారు ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నాడు ఒకసారి. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ లో క్రైస్తవుడైనటువంటి టైటస్ జీ అనే ఒక ఆయన ఉండేవాడు. ఈయన గురించి మహాత్మా గాంధీ గారు ఎన్నోసార్లు మాట్లాడుతుండేవారు. హలో టైటస్ జీ, ఈరోజు ఏం కార్యక్రమాలు చేయబోతున్నాం అని చెప్పి అడుగుతుండేవారు. ఈ టైటస్ జీ ఎవరు అంటే ఇండియన్ క్రిస్టియన్, అండ్ హీఈస్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్. మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఈయన కూడా అద్భుతమైనటువంటి సేవలు అందించారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, చప్పట్లు కొట్టి దేవునికి కనపరుద్దాం. 1905 సంవత్సరం, 1905 సంవత్సరం నుండి 1980 సంవత్సరం వరకు మధ్యప్రదేశ్ అండ్ కేరళ మరి ఈ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఈయన అద్భుతమైన సేవలు అందించారు. ఇప్పుడున్నటువంటి 500 నోట్లో 2000 నోట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ తీసేసి గాంధీ గారిని మాత్రం పెట్టారు మోడీ గారు. మరి ఏంటో ఆయన్ని అడగాలి ఒక రోజున, ఏమండి అందరిని తీసేశారు, గాంధీ గారిని మాత్రం ఉంచారు, వాళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్ కదా, మరి వాళ్ళందరూ ఎందుకు తీసేశారు అని ఏదో ఒక రోజు మీకు ఆయన కలిసినప్పుడు అవకాశం ఉంటే, సార్ మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాం, 500 నోట్లో నోటు మారిస్తే పర్వాలేదు, 2000 నోట్ మార్చారు పర్వాలేదు, కానీ ఏమిటి సార్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరిని పీకేశారు, వాళ్ళందరినీ తీసేసి ఒక్కరిని మాత్రం ఉంచారు మహాత్మా గాంధీ గారిని అని చెప్పి ఎప్పుడైనా తారసపడితే అడగండి. మరి ఎంతో మంది ఎన్నో సేవలు అందించారు, అందులో క్రిస్టియానిటీ కూడా. మదర్ తెరీసా, షీ కేర్డ్ ఫర్ లెపర్సీ పీపుల్. అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్న కుష్ఠరోగులను వీధిలో పడవేయబడిన వారందరికీ చేరతీసింది. సర్వ్ ద అన్టచబుల్, అందరూ కూడా అన్టచబుల్, ముట్టకూడదు, ఇలా కులం తక్కువ అని చెప్పి వాళ్ళందరినీ చేరతీసి వాళ్ళకి ఎన్నో సేవలు చేసింది. లవ్డ్ ద అన్వాంటెడ్, ఎవరికి మాకు అక్కర్లేదు వీడని వీధుల్లో తోసేసిన వారు, ఈ అమ్మాయి మాకు అక్కర్లేదు, ఈ అబ్బాయి మాకు అక్కర్లేదని రోగులని చెప్పి బయటికి నెట్టివేస్తే వాళ్ళని హక్కును చేర్చుకొని యేసయ్య ప్రేమను చూపిన తల్లి మరి ఆ మరి ఆ మదర్ తెరీసా గారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చెప్పుకోదగ్గ వ్యక్తి సార్ ఆర్థర్ కాటన్. ఈరోజు సస్యశ్యామలంగా కనిపిస్తుంది. కోనసీమ అంటే ఈయన ఫలితమే. ఈయన ఒక మిషనరీ, మంచి సేవకుడు, అంతేకాదు మన దేశానికి వచ్చినటువంటి, మన దేశానికి బ్రిటిష్ వారి ద్వారా వచ్చినటువంటి ఒక అధికారి. ఈయన ఎన్నో సేవలు చేశాడు. ఆ సేవల్లో ఇప్పటికీ నేటికి కనిపిస్తుంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఆ కాటన్ బ్యారేజ్ దగ్గర మనకి అక్కడ ఆయన పిక్చర్ ఆయన కనిపిస్తారు, గుర్రం మీద కనిపిస్తారు, హార్స్ మీద ఉన్నట్టుగా స్టాచ్యూ ఉంటుంది రాజమండ్రిలో. మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తప్పక చూడండి. అక్కడ మీ తాతగారి ఫోటో ఎందుకు లేదు? ఇక మన తాతగారు కట్టలేదు కాబట్టి. అలాగే ఇంకొకరు లేదు, ఎందుకని? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అయితే వాళ్ళు రాజకీయం వేరు, ఆత్మీయత వేరు. మిషనరీలు సేవ చేశారు, రాజకీయాలు దోచుకున్నారు. రాజకీయం వేరు, ఆత్మీయులు వేరు కనుక ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్లో రాజకీయం చేసిన వాళ్ళు నష్టపరిచారు. భారతదేశంలో మిషనరీలుగా ఎన్నో సేవలు చేయి. వీళ్ళని వాళ్ళు కలిపేస్తున్నారు, మన వాళ్ళు కలిపేసి వాళ్ళే వీళ్ళే వాళ్ళు అంటున్నారు. నో, మిషనరీలు ఎప్పుడు రాజకీయం చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు సేవ చేసిన వారు. భారతదేశ అభివృద్ధికి, ప్రజల చైతన్యం కొరకు తమ జీవితాలని త్యాగం చేశారు. మిషనరీల క్రమశిక్షణ, నీతి ప్రవర్తన, ప్రేమానురాగాలు, నిస్వార్థ సామాజిక సేవ భారతీయులపై ప్రగాఢ ప్రభావాన్ని కలిగించింది. ఒకసారి ఆ మిషనరీలు అందరూ చేసిన త్యాగాన్ని బట్టి వారు కట్టిన స్కూల్స్ ఇప్పటికీ ఉన్నాయి. మిషన్ స్కూల్స్లో చూడండి, వాజ్పేయి గారు క్రిస్టియన్ మిషన్ స్కూల్లో చదువుకున్నారు, అద్వానీ గారు మిషన్ స్కూల్లో చదువుకున్నారు. ప్రపంచంలో మరి మన దేశం నుండి అనేక దేశాలకు వెళ్ళి అనేక మంది మిషనరీ స్కూల్స్లో నేర్చుకున్న వారే. ఎవరండి మిషనరీలు? దేవుని సేవకులు, యేసుప్రభువు వారి సేవకులు. వీరు రాజకీయ నాయకులు కాదు, వీరు దేవుని సేవకులు. ఇక్కడే కాదు, ఆఫ్రికా కూడా వీళ్ళు ఎన్నో సేవలు చేశారు. విద్యను అందించారు, వైద్యం అందించారు, ప్రజలకు తెలివితేటలను ఇచ్చారు, అంధకారంలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చారు, చదువు లేని వారికి చదువుకునేలా చేసి ఆ వెలుగును అందించారు. ఇంత గొప్ప సేవలు చేసిన మిషనరీ స్కూల్స్ నేటికి చరిత్ర ఆధారాలుగా కనిపిస్తున్న మిషన్ స్కూల్స్. ఇప్పుడన్నీ కార్పొరేట్ స్కూల్స్ వచ్చాయి. బిడ్డ ఎల్కేజీకి 1,00,000, ఇంకే పెద్ద స్కూల్లో 5 లక్షలు. ఆడు బుడ్డోడు ఈ రాకముందే వాడికి 1,00,000 కట్టాలి. అప్పుడు పూర్తిగా ఉచిత శిక్షణ. అందుకే మిషనరీ స్కూల్స్లో మొన్న ఈ మధ్య వరకు జస్ట్ 10 years 15 years బ్యాక్ వెళ్తే
ఆ మిషన్ స్కూల్స్ దగ్గర అందరు లైన్లు కట్టి నిలబడేవారు అడ్మిషన్ కొరకు. ఏంటంటే ఇక్కడ ఇంత పొడవు లైన్ అంతే మాకు క్రిస్టియన్ స్కూల్లో దొరకాలి సార్. నన్ను కూడా అడిగారు, అయ్యా మీరేమైనా రికమెండేషన్ రాసిస్తారా? బ్రదర్, మీరు ఏరియాలో మంచి పలుకుబడి ఉన్నప్పటికీ మాకు మా బాబుని క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేయాలి సార్. ఎందుకని అక్కడ క్రమశిక్షణ బాగుంటుందండి, మంచిగా చదువు చెప్తారు, డబ్బు ఆశ కంటే కూడా వాడు ప్రజలకు నేర్పించేది మంచిగా ఉంటుంది అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. దేవుని బిడ్డలారా, సేవకులు చేసిన సేవను ఎప్పుడు మర్చిపోకూడదు. ఎవరైనా ఉపకారం చేస్తే మర్చిపోకూడదు. అరిచేతిలో అరిటాకు పెట్టిన, అరచేతిలో ఆకుకూరలు పెట్టిన 6 నెలలు మర్చిపోకూడదు, 66 సంవత్సరాలు మర్చిపోకూడదు. అది కృతజ్ఞత అంటే. తినింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా మనం ఎవరు ఉండకూడదు. ఎవరైనా ఉపకారం చేస్తే వారికి మేలు చేయండి, మేలు చేయలేకపోతే వారి కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయలేకపోతే ఏమీ అనొద్దు.